తెలంగాణ కోసం పోరాటం చేసింది విద్యార్థులే. తెలంగాణలో ఏ ఒక్క నాయకుని కుటుంబంలో ఎవరూ చావలేదు. తెలంగాణ కొరకు ఆత్మ బలిదానాలు చేసుకుంది విద్యార్థులే. కాబట్టి అలాంటి విద్యార్థుల నియామకాల కొరకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసి వారి డిమాండ్లను నెరవేర్చాలని బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల న్యూ సెమినార్ హాల్లో ఓయూ జేఏసీ టీఎస్ జేఏసీ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిరుద్యోగ విద్యార్థి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచి డిసెంబర్లో పరీక్ష నిర్వహించాలి. గ్రూప్ 1 పరీక్షలో 1:100 అమలు పరచాలి. 25,000 పోస్టులతో మెగా డిఎస్సీని వేయాలి. వెంటనే నిరుద్యోగ క్యాలెండర్ ని రిలీజ్ చేసి నిరుద్యోగ భృతి అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. భారత్ కావచ్చు, శాతవాహనం కావచ్చు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు, అందరినీ ఏకం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం మొండిగా నిరుద్యోగులపై ఉండదు కాబట్టి అవమానపరుస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ ఓటుతోటి ముఖ్యమంత్రికి రావడానికి ముఖ్య కారణం ఉస్మానియా యూనివర్సిటీ ఏలాంటి ఇష్టం కాలాంటి ఇష్టం కొడుకులు మొత్తం మిమ్మల్ని వాడుకొని ఉద్యమాలు చేపించి ఊపిరి తీసి నిజాన్ని గొంతులోపించి శ్రీకాంతాచార్య తగలబెట్టిన కొడుకు ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో కదా అమాయకత్వం, పేదరికం, ఒక్కొక్కరు పీజీ చేశారు, పిహెచ్డీ చేశారు, డాక్టరేట్ చేశారు. నిరుద్యోగులందరూ కూడా బాగా చదువుకొని పడుతున్నటువంటి విషయం స్పష్టం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ కూడా వేయలేదు. మెగా డిఎస్సీ వేస్తామన్నారు. పాత డిఎస్సీనే కొనసాగిస్తాము. పాత నోటిఫికేషన్, పాత పోయిన గవర్నమెంట్ వేసినటువంటి నోటిఫికేషనే కొనసాగిస్తాము. గ్రూప్ 1 పోస్టు పెంచలేదు, గ్రూప్ 2 పోస్టు పెంచలేదు, గ్రూప్ 3 పోస్టు పెంచలేదు. పైపెచ్చు నిజంగా అవగాహన లేని, అవగాహన రాహిత్యంతో రాష్ట్రంలో పరిపాలిస్తున్నారేమో రేవంత్ రెడ్డి సర్కార్. కనీస ఇంగిత జ్ఞానం లేకుండా గ్రూప్ 1కు గ్రూప్ 2కు తేడా తెలియదు, డిఎస్సికి గ్రూప్ 1 తేడా తెలియకుండా, క్వాలిఫికేషన్ ఏందనేది తెలియకుండా ఇష్టానుసారంగా నోటిఫికేషన్స్ చేసి విద్యార్థులందరినీ పరీక్షలు రాసుకోకుండా నిరుద్యోగులందరినీ మోసం చేస్తున్నటువంటి విషయం ఈ ప్రభుత్వం యొక్క అంటే కొనసాగిస్తున్నటువంటి ప్రభుత్వం ఆ రకంగా కొనసాగిస్తారు. అందుకోసమనే నిరుద్యోగ యువకులందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇవాళ గ్రూప్ 2కు గ్రూప్ 1కు డిఎస్సికి కాల వ్యవధిని వెంటనే ప్రకటించాలి. అవసరం అనుకుంటే కొన్ని పరీక్షలను వాయిదా వేసి సరైన రీతిలో నిర్వహించాలని చెప్పేసి నిరుద్యోగ చేసి డిమాండ్ చేస్తూ ఉంది. దీంతో పాటుగా మీరు కనుక సరూర్నగర్ స్టేడియంలో ప్రియాంక గాంధీ నిరుద్యోగ గర్జన పెట్టి ఏవైతే డిమాండ్స్ మేము నెరవేరుస్తామని చెప్పేసి అన్నారో అదే రకంగా మన యొక్క చిక్కడపల్లి లైబ్రరీలో మొకాళ్ళ మీద కూర్చొని రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి నిరుద్యోగులకి అయితే వాగ్దానాలు ఇచ్చారో వాటిని వెంటనే నెరవేర్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అసెంబ్లీ సాక్షిగా ఒకవేళ కనుక మీరు అసెంబ్లీ సమావేశాలు కనుక జరిగే లోపు కనుక స్పష్టమైనటువంటి విధానాన్ని ప్రకటించకపోతే నిరుద్యోగ యువకులందరినీ కలుపుకొని అసెంబ్లీని ముట్టడించడానికైనా వెనుకాడమని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా రేవంత్ రెడ్డి గారి సర్కార్తో స్పష్టం చేస్తా ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో ఒక ఉన్నతమైన పదవిలో, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న అనుముల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఒక తెలంగాణ శాసనసభ్యుడిగా, ఈ తెలంగాణ మీద గడ్డ మీద పుట్టిన బిడ్డగా ఇక్కడున్న ఉస్మానియా యూనివర్సిటీ ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశంలో ఈరోజు తెలంగాణ అనే పదానికి అస్తిత్వం నింపిన ఈ బిడ్డలు
ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం అనే ఒక గుర్తింపు వచ్చింది. మన పాస్పోర్ట్ మీద కావచ్చు, మన ఆధార్ కార్డు మీద కావచ్చు, మన పాన్ కార్డు మీద కావచ్చు. ప్రపంచంలో ఉన్న ఒక తెలంగాణోడి ప్రపంచంలో చెప్పడానికి ముఖ్య కారణం ఈ ఉస్మానియా యూనివర్సిటీ త్యాగాలు చేసిన బిడ్డలు, ఆత్మతర్పణ చేసిన బిడ్డలు. వాళ్ళ ప్రధాన డిమాండు రాష్ట్రం ఏర్పడడానికి నియామకాలు. ఎందుకంటే పారిశ్రామికవేత్తలు ఎవరు చావలేదు, పెద్ద పెద్ద ఉద్యోగాలలో ఎవరు చావలేదు, సైంటిస్టులు ఎవరు చావలేదు, ఇంటలెక్చువల్ ఎవరు చావలేదు. సచ్చిందల్లా నిరుద్యోగ బిడ్డలు. ఓన్లీ ఒకటి వాళ్ళ ప్రధాన డిమాండు, మేము చస్తే మా బిడ్డలకు, మా సోదరులకు ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయి. అప్పుడున్న దొరలు, రాజకుటుంబం, సిద్దిపేట రాజకుటుంబం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులని ఆత్మహత్యలకు ప్రేరేపించి అగ్గిపెట్టెలు మరిచిపోయి పెట్రోల్ పోసుకున్న నాయకులు చంపిన బిడ్డల కోరిక ఇప్పటికీ నెరవేరలేదు. దొరలు పోయినరు. మళ్ళీ ఇంకా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఆ రోజు అన్ని రకాలుగా వాగ్దానాలు చేసి మేము అధికారంలోకి రాగానే ముఖ్యంగా ఈ 2,50,000 ఉద్యోగాలు వెంటనే భర్తీ చేస్తామని చెప్పి కోట్ల కొద్ది నిధులు వెచ్చించి పేపర్లో ఫుల్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన ఈ ముఖ్యమంత్రి రాగానే తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంలో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దానికి శాసనసభ్యుడిగా నేనున్నాను, అవసరమైతే ఎక్కడైనా ప్రజాకోట్లకు రమ్మంటే వస్తాను, అడవులలో కోట్లు పెడతారా పెట్టండి, ముఖ్యమంత్రి గారు మీ ఎమ్మెల్యేలు నేను ఒక్కనే వస్తాను. గవర్నర్ ప్రసంగంలో ఏం చెప్పారు మీరు? ఫిబ్రవరి 1 నాడు మెగా డిఎస్ చేస్తాం. రాజకీయ వెలుపల వేరు, రాజకీయ వాగ్దానాలు వేరు, ఎన్నికల ప్రచారంలో వాగ్దానాలు వేరు. కానీ మీరు ఇచ్చింది తెలంగాణ నిండు అసెంబ్లీలో రాజ్యాంగబద్ధమైన ఉన్నత పదవులు ఉన్న గవర్నర్ నోటి ద్వారా పలికించారు. మెగా డిఎస్ 50,000 ఉద్యోగాలు ఫిబ్రవరి 1 నాడు ఇస్తామని, మిగతా 2 లక్షల ఉద్యోగాలు 6 నెలల్లో భర్తీ చేస్తారు. దయచేసి మీకు ఎటువంటి రాజ్యాంగం మీద విలువలున్నా, రాజ్యాంగ నియమాల మీద విలువలున్నా, రాజ్యాంగబద్ధమైన పదవులు ఉన్నాయని సోయి ఉంటే వెంటనే మా సోదరులు అంటున్నారు గ్రూప్ 2 ఉద్యోగాలు, గ్రూప్ 3 ఉద్యోగాలు కొన్ని పెంచి భర్తీ చేయమని. నేను మొత్తం భర్తీ చేసి నువ్వు చెప్పిందే కదా రేవంత్ రెడ్డి, నువ్వు చెప్పిందే. ఇప్పుడు నువ్వు కదా కొత్త టీం తయారు చేసుకున్నావు కదా, దొరికినోడు దొరికినట్టు దోసుకుంటాను. అలాగా ఈ రాష్ట్రంలో ప్రధాన డిమాండ్ ఏంటంటే యువకులకు ఉద్యోగాలు. ఆ ఉద్యోగాలు ఇచ్చినాకనే ఈ రాష్ట్ర పరిపాలన మొదలు కావాలి. ముఖ్యంగా ఈ 6 నెలల్లో కూడా అన్ని రకాల ఆదాయాలు పెరిగినాయి. మీరు ఎటువంటి సంకోచం లేకుండా ఫస్ట్ ఈ ఉద్యోగాలు భర్తీ చేసి ఈ తెలంగాణ అనే పదానికి అస్తిత్వం నింపిన ఆ అమరవీరుల ఆత్మత్యాగాలు, ఆత్మతర్పణలు, వాళ్ళ ఆత్మలు ఈరోజు తృప్తిగా వాళ్ళు కోరుకున్న కోరికల ప్రకారం పింజలకు ఉద్యోగాలు వస్తాయన్న రోజే వాళ్ళకి సంతృప్తి చెందుతారు. ముఖ్యంగా